ఎందుకో ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తా ఉంటే ప్రపంచం ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోతుందేమో అనే ఒక ఆందోళన కలుగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ దేశాలు దేనికవే వాటి లక్ష్యాల కోసం ఎంతకైనా తెగించేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క ఆలోచన కలుగుతోంది. తాజాగా ఇరాన్ 10 లక్షల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపడానికి సిద్ధంగా లేం అని ఇరాన్ వార్నింగ్ ఇస్తున్నట్లే కదా. ఒకసారి మనం ఈ వీడియోలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటుగా ఇరాన్ దగ్గర ఇంకా ఎన్ని క్షిపణులు ఉన్నాయి, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఏ విధంగా అగ్రరాజ్యాన్ని సైతం గడగడలాడిస్తోంది, ఎలా సాధ్యం ఇదంతా, ఆ దేశానికి మొన్నటి వరకు చూసుకుంటే తినడానికి తిండి లేని పరిస్థితి, ఇరాన్ కరెన్సీ వాల్యూ కూడా చాలా దారుణంగా పడిపోయింది, అయినా కూడా యుద్ధం ఎలా చేయగలుగుతోంది, ఏ విధంగా ఇది సాధ్యపడుతోంది అనేది కూడా ఈ వీడియో అంతర్భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 10 లక్షల మందితో సైన్యం ఏర్పాటు చేయబోతోంది ఇరాన్ అనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ శాంతి శాంతి అంటూనే మధ్యప్రాచ్యానికి సైన్యాన్ని తరలిస్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద బెటాలియన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో వాటిల్లో సైన్యం ఎలాగూ మోహరించి ఉంది. దాంతోపాటుగా మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉంది అమెరికా. అదనంగా ఇంకొంతమంది సైన్యాన్ని కూడా మోసుకొస్తున్న పరిస్థితి. అంతేకాదు అటు ఇజ్రాయెల్ కూడా సేమ్ ఒకే తరహా దాడుల్ని కొనసాగిస్తూ ఎక్కడా కూడా విరామం లేకుండా ముందుకు సాగుతోంది. ఇరాన్ కూడా ట్యాకిల్ చేస్తూ టఫ్ ఫైట్నే ఇస్తోంది. దౌత్యపరమైనటువంటి చర్చలకు లేదా చర్యలకు ఎలాంటి అవకాశాలు లేవు. మరోవైపు రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఇరాన్కి మద్దతుగా ఉన్నాయి. ఓపెన్గా అక్కడ పుతిన్ కూడా సహకారం అందిస్తూ ఉన్నాడు. కనుక ఈ 10 లక్షల మంది సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమైపోతోంది ఇరాన్. దీనికోసం అని చెప్పి ఏం చేస్తోంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రెగ్యులర్ ఆర్మీతో పాటుగా బసెస్ మిలీషియా ఫోర్స్ అనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసింది. అంతేకాకుండా 12 సంవత్సరాలు ఉంటే చాలు సైన్యంలో జాయిన్ చేసుకుంటుంది కూడా. చిన్న చిన్న పిల్లల్ని కూడా యుద్ధంలోకి దింపుతున్నట్లుగానే అమెరికా భూతల పోరాటం ఇరాన్లో చేయబోతోంది అనే సంకేతాలు ఇస్తోంది కనుక దీనికి సిద్ధమవుతోందని మనం అర్థం చేసుకోవాలి. వేలాది కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి అమెరికా ఇరాన్కి వచ్చి ఇక్కడ ఇరాన్ సైన్యంతో ముఖాముఖి భూతల పోరాటం చేయటం అంటే ఆ ఊహే భయానకంగా ఉంటుంది. అందుకనే మీకు నరకం చూపిస్తాం అని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది కూడా. అటు ఇజ్రాయెల్ విషయంకి వస్తే మాత్రం ఇజ్రాయెల్లో సైనికుల కొరత వేటాడుతోంది. ఎందుకంటే ఇప్పటికే వారికి ఉన్న లెక్కల ప్రకారం 12,000 మంది సైన్యం తక్కువగా ఉన్నారంట. ఈ విషయాన్ని చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయాల్ జమీర్ ఏకంగా ఆయనే ప్రభుత్వానికి నివేదించాడు. నెతన్యాహు దీనికి సంబంధించిన మీటింగ్స్లో కూడా నిమగ్నమై ఉన్నాడు. ఇదంతా తీవ్రమైన సంక్షోభము అంటే ఐడిఎఫ్ కూలిపోయే ప్రమాదం కూడా. సరే, ఇప్పుడు 10 లక్షల మంది సైన్యంతో ఇరాన్ సిద్ధమైంది, అటు ఇజ్రాయెల్ సిద్ధం, ఇటు అమెరికా కూడా సిద్ధమైతే ఏ విధంగా యుద్ధాలు చేస్తాయి ఈ దేశాలు అనుకుంటే ఇరాన్ చుట్టూ కూడా అమెరికాకు అనేక సైనిక స్థావరాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పాయింట్కి వద్దాం. ఖతార్, కువైట్లో చూసుకుంటే వేలాది అమెరికా సైనికులు యుద్ధ విమానాలతో ఇప్పుడే అక్కడ మోహరించి ఉన్నారు ఆల్రెడీ. ఇక బహ్రెయిన్ విషయం తీసుకుంటే అక్కడ అమెరికా నౌకాదళం ప్రధాన కేంద్రం ఉంది. ఇరాక్ మరియు సిరియాలలో ఆల్రెడీ అమెరికా సైన్యం ఉన్నది. ఇక్కడ ఇరాక్ ఫ్రెండ్లీ కంట్రీ ఆఫ్ ఇరాన్, కానీ అదే ఇరాక్లో అమెరికా స్థావరాలు కూడా ఉన్నాయి. కనుక అమెరికాకే టఫ్ ఫైట్ ఇరాన్ కంటే కూడా. ఇరాక్ నుంచి ఇరాన్కి సమాచారం చాలా ఈజీగా వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక అమెరికాకి విమాన వాహక నౌకలు కూడా ఉన్నాయి, ఫ్లోటింగ్ సిటీస్ అంటారు వాటిని, యుద్ధ నౌకలు, వాటిల్లో మొత్తం సరంజామా అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పర్షియన్ గల్ఫ్లో వందలాది విమానాల్ని అక్కడ నుంచి క్షిపణుల్ని ప్రయోగించేటటువంటి అవకాశం ఇరాన్ పైన ఇవన్నీ కూడా ఉంది. ఇది అమెరికా ఏర్పాటు. అమెరికా టార్గెట్ ఏంటి అనే విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే, ఇరాన్ క్షిపణి ప్రాంతాలు. ఎందుకంటే ఎండ్లెస్గా వస్తూనే ఉన్నాయి, ఎన్ని క్షిపణులు ఉన్నాయో అర్థం కావట్లేదు, వేస్తూనే ఉంది, కొడుతూనే ఉంది, ఇంకా తన దగ్గర ఆయుధ భాండాగారం ఇంకా అలాగే ఉంది. కనుక ఇరాన్ క్షిపణి కేంద్రాలు ఫస్ట్ టార్గెట్. తరువాత రాడార్ వ్యవస్థల్ని కొట్టాలి. ఎందుకంటే మొన్న F-35 అమెరికా ఫైటర్ జెట్ విమానాన్ని కూడా కేవలం హీట్ సెన్సార్ ద్వారా కొట్టింది ఇరాన్. అంటే తన యొక్క సాంకేతిక వ్యవస్థలు కూడా పటిష్టంగానే ఉన్నాయి కనుక ఈ రాడార్ వ్యవస్థల్ని కూడా కుప్పకూల్చాలి. కమ్యూనికేషన్స్ నెట్వర్క్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయాలి. కాకపోతే ఇరాన్ ఇవన్నీ కూడా ఏమన్నా పైపైన ఏర్పాటు చేసుకుందా? అనేక నగరాల్లో వందలాది భూగర్భ సొరంగాల్లో ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది.
కనుక ఏ విధంగా చూసినా ఇరాన్కి పట్టుంది. యాక్చువల్గా ఇరాన్ ఇక్కడ డిఫెన్స్ మోడ్లో ఉంటూ కొడితే సరిపోతుంది, కానీ అమెరికా అలా కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొట్టాలి. ఇది అమెరికాకి క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇవి టార్గెట్స్: ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్. అవి కాపాడుకుంటూనే ఇరాన్ కూడా రిటాలియేషన్ అనేది ఇస్తుంది. ఇక భూతల పోరాటం అని చెప్పుకున్నాం కదా, అక్కడికి ఎలాగ వెళ్తారంటే పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరం ద్వారా అమెరికా మెరైన్ సైనికులు లోపలికి ప్రవేశిస్తారు. అలాగే పారాట్రూట్లు ఉంటారు, వాళ్ళు విమానాల ద్వారా ఇరాన్ లోపలికి డైరెక్ట్గా దిగే అవకాశం ఉంది. ఎవరు వచ్చినా సరే మీకు నరకం చూపిస్తాం అంటున్నారు ఇరాన్ వాళ్ళు. ఎందుకు అంటే ఇరాన్ భౌగోళిక స్వరూపం చూసుకుంటే ఇరాన్ చుట్టూతా కూడా పర్వతాలు ఉంటాయి. అలాగే గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిపోయింది ఇరాన్. మరోవైపు 10 లక్షల మంది సైన్యం. సో ఎట్లా చూసుకున్నా సరే తన నేలపైన తనకి పట్టు ఎక్కువగా ఉంటుంది కదా. కనుక ఈ భూతల పోరాటంలో మాత్రం ఇరాన్ని కొట్టేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రెగ్యులర్ ఆర్మీతో పాటుగా చెప్పాను కదా, బాసిస్ మిలీషియా అది కూడా యాడ్ అవుతోంది ఇప్పుడు. ఎలాగూ అది పెంచి పోషిస్తున్నటువంటి హమాసు ఇత్యాది అతివాద గ్రూపులు కూడా ఉన్నాయి. దాంతో పాటుగా ఇరాన్ క్షిపణులు ఏం చేస్తాయి, అమెరికా స్థావరాలు, సైనిక స్థావరాల మీద, వాటికి సంబంధించినటువంటి అన్ని మౌలిక సదుపాయాల మీద దాడులు చేయడానికి రెడీగా ఉంటాయి. ఏప్రిల్ 6 వరకు ట్రంప్ గడువు విధించినప్పటికీ ఈలోగానే ఈ ప్రమాదం, అంటే ఈ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు పాయింట్ వద్దాం. ఈ ఇరాన్ ఇన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తుంది కదా, దీనికంత సీన్ ఎక్కడిది అని చాలామంది అనుకున్నాం కదా. కానీ ఆ దేశంలో అంటే కొన్ని గణాంకాల ప్రకారం 3000కు పైగా బాలిస్టిక్ క్షిపణులే ఉన్నాయంట. ఇంకా మిగతావి అదనం. సో బాలిస్టిక్ క్షిపణుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో కేవలం ఒక 500 దాకా మాత్రమే వాడింది. అంతదానికే ఇజ్రాయెల్ చాలా వరకు కొన్ని ప్రాంతాలని దెబ్బతీసుకుంది. ఇక మిగతావి కూడా వదిలితే, ఎందుకంటే అవి మాక్ 5 ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా వేగంగా ప్రయాణిస్తాయి. అంతేకాదు అవి ముందుగా రాడార్లకు అందనంత ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా లక్ష్యాన్ని ఛేదిస్తాయి అన్నమాట. ఆపడం కూడా అసాధ్యం బాలిస్టిక్ క్షిపణుల్ని. అటువంటివి సుమారుగా 2500 ఉన్నాయి. దాంతోపాటుగా ఇరాన్ దగ్గర ఉన్న మెకానిజం నెలకి 50 నుంచి 100 వరకు బాలిస్టిక్ క్షిపణుల్ని తయారు చేయగలదంట. అంటే ఒకవైపు వాడకం, మరోవైపు తయారీ, ఈ రెండూ ఉన్నాయి. కనుక ఆ విధంగా ఆ దేశానికి అది ప్లస్సే. అందుకనే డైరెక్ట్గా దాని క్షిపణి స్థావరాల మీద కొట్టాలని అమెరికా టార్గెట్ చేస్తోంది. ఒక బాలిస్టిక్ క్షిపణులతో పాటుగా హైపర్సోనిక్, సూపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ బాలిస్టిక్ క్షిపణులు లాంటివే, ఎందుకంటే ఇవి కూడా మాక్ 5 వేగంతో లక్ష్యాన్ని ఢీకొట్టేవే. కామికోజ్ లేదా సూసైడ్ డ్రోన్స్ అంటారు కదా, షాహెడ్ 136 అవి కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, డైరెక్ట్గా లక్ష్యాన్ని కొట్టి పేలిపోతాయి. అందుకని వాటిని సూసైడ్ డ్రోన్స్ అంటారు. ఇవైతే కొన్ని వందలు వేలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు తయారు చేస్తూనే ఉంది ఇరాన్. దీంట్లో ఇది స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇదంతా గడించిందన్నమాట. ఇక క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. అవి నేలకి, సముద్ర తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ లక్ష్యాన్ని ఢీకొడతాయి. ఇలా ఏ క్షిపణులు చూసుకున్నా, ఆయుధాలు చూసుకున్నా ఇరాన్ దగ్గర సమృద్ధిగా నిల్వలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ దశలో గనక ఈవెన్ భూతల పోరాటం కూడా స్టార్ట్ అయిపోయింది అంటే గనక ఇక మనం దేన్ని కూడా ఊహించలేం ఏం జరుగుతుందో అని. పెట్రోల్ ధరలు పెరగడం, డీజిల్ ధరలు పెరగడం ఇక్కడితో ఆగిపోదు. ఈవెన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హమాస్ వీళ్ళందరూ కూడా టార్గెట్ దేనికి అంటే సముద్ర గర్భాల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ని టార్గెట్ చేసుకొని ఈ వేలాది కిలోమీటర్ల పొడవులో ఉన్నటువంటి వాటిని కనుక కట్ చేస్తే యూట్యూబ్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, యూపీఐ ట్రాన్స్ఫర్స్ ఉండవు, ఏమీ ఉండవు. ప్రపంచం స్తంభించిపోతుంది. వాటి గురించి సెపరేట్గా ఇంకో వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఈ ఇంటర్నెట్ కేబుల్స్, వాటి ఏర్పాటు, వాటి పనితీరు, అవి ఎంత అవసరము, వాటి మీద దాడి చేస్తే జరిగే పరిణామాలు ఏంటి, క్లియర్గా మరో వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది సంగతి.